రాజకీయ వర్గాలు చెప్పేదైతే కవిత అసంతృప్తి నిజం. భౌగోళిక తెలంగాణ వచ్చినా సామాజిక తెలంగాణ రాలేదు అన్నది. సామాజిక తెలంగాణ అంటే ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్? సో అన్నది ఇంకా సమాజంలో వివక్ష ఉంది, అసమానతలు ఉన్నాయి. సామాజిక తెలంగాణ రాలేదు అన్నదాన్ని రెండు రకాలుగా విశ్లేషించవచ్చు. ఒకటి, సామాజికంగా అణగారిన వర్గాలు తెలంగాణలో 85-90% ఉన్న సామాజిక వర్గాల నుంచి నాయకత్వం రాకుండా తెలంగాణలో ఉన్న 1-2% కుటుంబాలు లేదా 5% లోపున్న సామాజిక వర్గాల నుంచే వస్తున్నారు అన్నది సామాజిక తెలంగాణలో ఉన్న ఒక మొదటి కోణం. దానికి కేసీఆర్ దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చేయకపోవడం ఇదంతా మనం విన్నాం కదా. సో మరి కవిత అంటున్నది ఏంటి? మా నాన్న కేసీఆర్ కాకూడదు సీఎం, దళితుని సీఎం చేయాల్సి ఉండే, లేదా అణగారిన వర్గాల నుంచి సీఎం చేయాల్సి ఉండే, అనవసరంగా మా నాన్న సీఎం అయ్యాడు, మా అన్న దాదాపు నెక్స్ట్ టు సీఎం లాగా మేనేజ్ అయ్యాడు అని చెప్పదలుచుకుందా? సో అది మొదటి కోణం, సామాజిక తెలంగాణలో మొదటి కోణం. లేదు, రెండవ కోణం, కేసీఆర్ కావడం తప్పు కాదు, కేటీఆర్ మంత్రి కావడం తప్పు కాదు, వీళ్ళు సామాజికంగా అణగారిన కులాలకు న్యాయం చేయలేకపోయారు తమ విధానాల వల్ల అనడం. రెండు ప్రమాదకరమైన వ్యాఖ్యలే కదా. సామాజిక తెలంగాణ సాధించలేదు, భౌగోళిక తెలంగాణ సాధించాము మాత్రమే అని కవిత మాటల్లో ఉన్న రెండు పాసిబుల్ మీనింగ్స్. అంటే కేసీఆర్ కుటుంబం కావాల్సింది కాదు, తెలంగాణలో 90% ఉన్న సామాజిక వర్గాల నుంచి కావాల్సి ఉండే అని అనడం అయితే ప్రమాదకరమే. లేదు, కేసీఆర్ 10 ఏళ్ళు పాలించిన అణగారిన కులాలకు న్యాయం చేయలేకపోయాడు అన్న విమర్శ కూడా చాలా తీవ్రమైన విమర్శ. అందువల్లనే కేసీఆర్ చాలా డిస్టర్బ్ అయ్యాడు. బీఆర్ఎస్ వర్గాలు చెప్పేది ఏంటంటే కేసీఆర్ ఈజ్ వెరీ వెరీ డిస్టర్బ్ విత్ ది స్టేట్మెంట్ అని. ఎందుకంటే ఈ రెండు ఇప్పుడు ఎందుకు డిస్టర్బ్ అంటే ఇప్పుడు నేను చెప్పిన కారణాలు. డిస్టర్బ్ ఎవరైనా అవుతారు కదా, సహజమే కదా. డైరెక్ట్గా కేసీఆర్ మీద విమర్శది. కవిత ఏ లక్ష్యంతో అన్నా, ఏ ఉద్దేశంతో అన్నా నా అభిప్రాయం అది కాదు, మీడియా వక్రీకరించింది అని రాజకీయ నాయకులు అంటుంటారు. బట్ ఇలా వక్రీకరణకి ఏముంది? సామాజిక తెలంగాణకి ఈ రెండు పాసిబుల్ కోణాలు నేను చెప్పాను, మీనింగ్స్. ఈ రెండు కాక మూడో మీనింగే లేదు. సో అందువల్ల ఆమె ఎందుకన్నారు, అది కూడా ఆమె 10 ఏళ్ళ గురించి మాట్లాడారు, 10 ఏళ్ళ పాలన గురించి అన్నారు. సో అందువల్ల ఆమె క్లియర్గా, అంతకుముందు ఆమె బీసీల రిజర్వేషన్ల గురించి కూడా ధర్నాలు చేశారు మీరు గమనిస్తే. సో ఆ రకమైన డైమెన్షన్స్ ఆమె లేవనెత్తుతుంది అంటేనే ఆమె పార్టీ నాయకత్వం పైన తన అసంతృప్తిని ఏదో ఒక రూపంలో వ్యక్తం చేస్తుంది అని రాజకీయ ఊహాగానాలకు ఆస్కారం ఇచ్చింది కవిత. సో కేసీఆర్ విజిబిలీ అప్సెట్ అని అంటున్నారు. కవిత ఒక 5 పేజీల లేఖ కూడా కేసీఆర్కు రాసింది తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ అని కూడా అంటున్నారు. సో ఈ రెండింటి వరకు నిజం బీఆర్ఎస్ వర్గాలు కూడా కన్ఫర్మ్ చేస్తున్నాయి. ఆమె వ్యాఖ్యలపై కేసీఆర్ చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.